హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక చెప్తున్నాను కదా, అందులో 17వ భాగాన్ని ఇవాళ చెప్పుకుందాం. మేము 10th క్లాస్ చదివిన స్కూలు శ్రీమతి ఈదర సుబ్బమ్మాదేవి మున్సిపల్ హై స్కూల్, SESDMH స్కూల్ అనేవారు. అందులో 68, 69 సంవత్సరానికి 10th క్లాస్ చదివాం. మేము చదివేటప్పటికి ఇంకా SLC ఉంది, మా ముందు బ్యాచ్ వాళ్ళు చదువుతున్నారు. కానీ మేము SSCనే పబ్లిక్ ఎగ్జామినేషన్ మాకు ఉంటుందని చెప్పి మాకు క్లాసెస్ మొదలెట్టిన తర్వాత కొన్ని రోజులకే తెలిసింది. అలాగా ఈ SSC అనే దానికి ఫస్ట్ బ్యాచ్ 68, 69 మేమే అన్నమాట ఫస్ట్ ఉన్నది. ఆ తర్వాత నుంచి ఈ 10+2+3 ఆ కరిక్యులమ్ స్టార్ట్ అయింది రెగ్యులర్గా. మాకు టీచర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్గా చెప్తూనే ఉండేవారు. ఎప్పటిలాగానే అందరూ చెప్తున్నా కూడా మాకు ఇదేదో పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోతున్నాం అనంత టెన్షన్ కానీ అట్లాగేమీ లేదు. ఎప్పుడు మామూలుగా ఉండే కంఫర్టబుల్గా ఉండేట్టుగానే చెప్పేవారు. ఇంగ్లీష్కి విశ్వేశ్వరం గారని చెప్పి వచ్చేవారు. తర్వాత తెలుగుకి విశ్వనాథం గారని చెప్పి వచ్చేవారు. మ్యాథ్స్కి సోమశేఖరరావు గారు వచ్చేవారు, సోమశేఖరం గారు. తర్వాత ఫిజికల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్కి సెపరేట్గా వచ్చేవారు. ఫిజికల్ సైన్సెస్కి ఏమో ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పడానికి M. రామకృష్ణ గారు అండ్ గంగారత్నం గారు బాటనీ అండ్ జువాలజీ కలిపి బయలాజికల్ సైన్సెస్ అని ఉండేది, దానికి చెప్పేవారు. ఆ తర్వాత సోషల్ స్టడీస్కి కండ్రికి వెంకటరామయ్య గారు అని చెప్పి వచ్చేవారు. ఆ తర్వాత హిందీకి కోటయ్య గారని, వీళ్ళు రెగ్యులర్ టీచర్స్గా ఉండారు. వాళ్ళు కాకుండా మాకు సెకండ్ హెడ్ మాస్టర్ అయినటువంటి UDP జగన్నాథరావు గారు ఇంగ్లీష్ కొన్ని పాఠాలు చెప్పారు. తర్వాత రామశాస్త్రి గారు అని చెప్పి, నోరు రామశాస్త్రి గారని, ఆయన తెలుగు కొన్ని చెప్పారు. అలానే సోషల్ అండ్ మ్యాథ్స్ కూడా చెప్పడానికి ఇంకొక ఆయన వచ్చేవారు. ఇలాగా మా క్లాసెస్ అవన్నీ చాలా బాగా జరుగుతూ ఉండేది. అప్పుడు చదివిన పాఠాలు అవన్నీ కూడా చాలా మటుకు నాకు ఇప్పటికీ గుర్తుగానే ఉన్నాయి. ఈ థీరమ్స్ అవి చెప్పేవారు సోమశేఖరం గారు. సోమశేఖరరావు గారు చెప్తే ఈ పైథాగరస్ థీరీ ఏమిట్రా అంటే, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము భుజముల యొక్క వర్గముల మొత్తమునకు సమానం అని చెప్పి ఆ పైథాగరస్ థీరీ. ఆయన ఏం చెప్పేవారంటే సింపుల్గా, ఒక లంకోత్రిలో అంటే లంబకోణ త్రిభుజంలోనే, అదే అలవాటైంది మాకు కూడా. ఆయన ముద్దుగా మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఈ థియరమ్స్ ఇవే కాకుండా రెగ్యులర్గా ఆల్జిబ్రా ఇవే ఉన్నాయి కదా ఫార్ములాస్, A+B² A-B², A+B × A-B, ఇట్లాంటి అవన్నీ చాకచక్యంగా చెప్తూ ఉండేవారు. అవన్నీ ఇప్పటికీ కూడా నాకు గుర్తున్నాయి. ఆయన మా స్కూల్లో ఒక జామెట్రీ బాక్స్ ఉండేది, పెద్దది, బోర్డు మీద గీయటానికి సరిపడేది. అలాగే పెద్ద స్కేల్, పెద్ద సర్కిల్, పెద్ద కోణమానిని, పెద్ద ఇది, ఇవన్నీ ఉండేవన్నమాట. అవన్నీ పెద్ద సూట్ కేసు చెక్కపెట్టిలో ఉంటే అవి పట్టరమని చెప్పేవారు. అవి పట్టుకొచ్చేదానికి అందరూ ఉత్సాహపడి పరిగెత్తుకెళ్ళి పట్టుకొచ్చేవారు. ఆయన అప్పుడు నేర్పినటువంటి ఈ ట్రయాంగిల్స్, ఈ స్క్వేర్స్ ఇవన్నీ చాలా సింపుల్. ఆ తర్వాత ఆయన షడ్భుజి, హెక్సాగన్ అన్నమాట. ఆ తర్వాత అష్టభుజి అవి నేర్పారు. అవి నాకు ఇప్పటికీ కూడా గుర్తు. నేను ఇప్పటికీ కూడా ఈజీగా గీసేయగలను అనమాట. అట్లాంటి ఇవన్నీ కూడా ఆయన చాలా ఫెమిలియర్గా ఉండేట్టుగా స్టూడెంట్స్తో కలిసిపోయి చెప్తూ ఉండేవారు. సోషల్ స్టడీస్కి కండ్రికి వెంకటరామయ్య గారు వచ్చేవారు. అందులో 3 పార్ట్స్ ఉండేవి కదా ఎప్పుడూను, భౌగోళిక శాస్త్రం, చరిత్ర అండ్ పౌరశాస్త్రం అని 3 రకాలుగా ఉండేవి. భౌగోళిక శాస్త్రంలో ఆయన చెప్పినవి నాకు ఇప్పటికీ కూడా గుర్తు. ఆయన ఇండియా టోపోగ్రఫీ, అప్పుడు ఆ రోజుల్లో 18 స్టేట్స్ ఉండేవి, 18 స్టేట్స్ వాటి క్యాపిటల్స్, అలాగే 10 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి, 10 కేంద్రపాలిత ప్రాంతాలు వాటి క్యాపిటల్స్. అవన్నీ కంఠోపాఠం చేయిస్తూ ఉండేవారు, ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేసేస్తూ ఉండేవి. ఆ తర్వాత హిస్టరీలోకి వస్తే మొఘలాయి సామ్రాజ్యం, బాబర్, హుమయూన్, అక్బర్,
జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ ఆ వరుసలో అన్నీ వచ్చేసేవి. తర్వాత ఇంగ్లీష్ సామ్రాజ్యం వచ్చేటప్పటికి క్లైవ్తో మొదలైందని. ఆ తర్వాత డెల్హౌసీ వచ్చాడు. డెల్హౌసీతోనే ఈ పోస్టల్ అండ్ రైల్వేస్ రిఫార్మ్స్ చాలా విపరీతంగా జరిగినాయని ఇవన్నీ ఆయన చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పేవారు. మాకు ఇప్పటికీ కూడా అవన్నీ మర్చిపోలేని అంశాలు. అలానే ఈ ఇంగ్లీష్లో కానీ నానిటైలు వాటిల్లో డేవిడ్ కాపర్ఫీల్డ్, ఆ తర్వాత రంఫెల్ స్టిల్ట్ స్కిన్ అనే ఇంకొక ఇది కూడా ఉండేది. ఆ స్టోరీస్ నాకు ఇప్పటికీ కూడా నాకు బాగా గుర్తు. అవన్నీ బాగా మగప్ చేసేసాం ఆ రోజుల్లో. అలాగా నేర్చుకున్నవన్నీ ఈ ఇంగ్లీష్ కానీ ఇవి కానీ అన్నీ బాగానే వచ్చాయి. ఈ సైన్సెస్లో ఇంకా చెప్పక్కర్లేదు. ఎంఆర్కే గారు బాగా అరటిమండ ఒలిచిపెట్టినట్టుగా చక్కగా చెప్పేవారు, బాగా అర్థమయ్యేది. అలాగే గంగారత్నం గారు టీచర్ కూడా చాలా చక్కగా డయాగ్రామ్స్ అన్నీ వేసి బోర్డు మీద చాలా చక్కగా చెప్పేవారు. అలాగా జరిగిపోతూ ఉన్న క్రమంలో మాకు ఈ సోషల్ స్టడీస్ ఇవన్నీ చెప్పాను కదా. ఆ తర్వాత హిందీకేమో కోటయ్య గారు వచ్చేవారు. కోటయ్య గారు కానీ మాకు అసలు లేజర్ ఎక్కువగా ఉండేది కాదు. సాయంత్రం అయ్యేటప్పటికి మా ఫాదరు కస్తూరి మాణిక్యాలరావు గారని, ఆయన కేబిడిటీలో మాస్టర్, ఆయన దగ్గర ట్యూషన్కి పెట్టేసేసారు. అంచేత సాయంత్రం స్కూల్కి నుంచి వెళ్ళి వెంటనే మొహంగాని కడిగేసుకుని మళ్ళీ వెంటనే ఈ పుస్తకాలు పుచ్చుకుని ట్యూషన్కి 5ంటికల్లా వెళ్ళిపోయాం. 5ంటికి వెళ్ళి 8ంటి దాకా మేము చెప్పుకొని వచ్చేవాళ్ళం అన్నమాట. అలా రెగ్యులర్గా జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత మళ్ళా ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. మా ట్యూషన్లోకి వెళ్ళి వచ్చేస్తుంటే 10th క్లాస్లో అంతా కూడా రాత్రి కూడా చదివించేవారు. అంటే 5ంటి నుంచి 8ంటి దాకా 7:30 దాకా చదివించేసేసి 7:30కు వెళ్ళి భోజనాలు చేసి వచ్చేయమనేవారు. 8ంటికల్లా మళ్ళా పుస్తకాలు పుచ్చుకొని చదవటం మొదలు. మళ్ళీ 11:30, 12 దాకా చదివించి మళ్ళీ పొద్దున్నే 5ంటికల్లా లేపి 5 నుంచి 7 దాకా మళ్ళీ చదివించి మళ్ళీ పంపించేవారు. అంత మగప్ చేసేస్తూ ఉండేవారు. అలాగా ఈ ఎగ్జామ్స్ వాటికి ప్రిపరేషన్ ఇవన్నీ కూడా చాలా బాగానే చేస్తూ ఉండేవాళ్ళం, తప్పేం లేదు, బాగా వస్తూ ఉండేవి. ఆ తర్వాత మాకు ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ 15th ఏప్రిల్ మంగళవారం నాడు స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అంతకుముందు ఎస్ఎల్సి వాళ్ళకి 7 పేపర్లే ఉండేవని చెప్పేవారు. ఆ 7 పేపర్లే ఉంటే ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2, అలాగే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కలిపి 7 పేపర్. మాకు వచ్చేటప్పటికి 11 పేపర్స్ ఉండేవి. 11 ఎలాగంటే హిందీ ఏమో ఒకటే పేపరు 100 మార్కులకి, మిగతావన్నీ కూడా 2 పేపర్లు 50 మార్కులకి. అది వరకు వాళ్ళకి కంప్లీట్గా ఎస్ఏ క్వశ్చన్సే డైరెక్ట్గా షూట్ చేసేవారు. మాకు అలా కాకుండా 4 సెక్షన్స్ కింద ఈ క్వశ్చన్ పేపర్ ఉండేది. సెక్షన్ 1లోనేమో 6 స్మాల్ క్వశ్చన్స్, స్మాల్ ఆన్సర్స్ చెప్పే క్వశ్చన్స్ 2 మార్కులు ఉండేవి, 12 మార్కులు దానికి పోయాయి. తర్వాత సెకండ్ సెక్షన్లో బి సెక్షన్లో అంటే బి క్వశ్చన్ పేపర్లో 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమనేవారు. అవి కొంచెం పారాగ్రాఫ్ క్వశ్చన్స్, వాటికి 4 మార్కులు ఉండేవి. ఆ తర్వాత థర్డ్ సెక్షన్ సి సెక్షన్లో అలాగే మళ్ళీ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమనేవారు, అలాగే రాసేవాళ్ళం. అవి కూడా 4 మార్కులు ఉండేవి, 28 మార్కులు ఉండేవి. అంటే అక్కడికి 28 మార్కులు అని. ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉండేది, అది పెద్దది 7 మార్కులు ఉండేది. దాంతో 35 మార్కులకి ఉండేది. మిగతా 15 మార్కులకి బిట్ క్వశ్చన్ ఉండేది, 15 బిట్స్ ఉండేవి, వాటిని ఆన్సర్ చేయడం. అలాగా ఫార్మాట్ అలా ఉంటూ ఉండేది. మాకెంతో ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఫస్ట్ నుంచి అలాగే తయారైన. ఈ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే 15 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి 10th క్లాస్ రాయాలంటే. కానీ నాకు అప్పటికి 13 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. నాకు ఎగ్జామ్స్ రాసే టైంకి మీరందరూ నమ్మరు, 12 సంవత్సరాలు 8 నెలలు అనమాట నాకు. దాంతో హెడ్ మాస్టర్ ఏం చేశారు, దీనికి ఒక ధ్రువపత్రం పట్టురావాలి, ఒక మెడికల్ సర్టిఫికేట్ పట్టురావాలి, పట్టుకొస్తేనే ఎగ్జామ్స్కి కూర్చోయిస్తాను, లేకపోతే లేదంట. అప్పుడు మా నాన్నగారు కాకరాల ధర్మారావు గారిని డాక్టర్ అన్నారు, ఎంబీబీఎస్, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన దగ్గర సర్టిఫికేట్ రాయించారు. ఆయన అడిగారు, కొన్ని క్వశ్చన్స్ అడిగారు,
ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వస్తాయి, తెలుగులో ఎన్ని మార్కులు వస్తాయి, యాక్టివిటీస్ ఏం చేస్తూ ఉంటావు, ఆడుతూ ఉంటావా ఆటలు అవి, ఓకే అన్నీ ఆడుతున్నారు, బాగానే ఉంది, వెరీ గుడ్ అని చెప్పి ఆయన సర్టిఫికేట్ రాసి ఇచ్చేసేసి ఊరికనే వదలడం ఎందుకని ఓ ఇంజక్షన్ చేసి 5 రూపాయలు తీసుకుని పంపించాను. అబ్బా డబ్బులు తీసుకున్నారు, ఇంజక్షన్ ఎందుకు చేశారు బాబు అని అనుకున్నాను. అలాగా మా ఎగ్జామ్స్కి నాకు కూర్చోడానికి ఎలిజిబిలిటీ దానివల్ల వచ్చింది. ఎగ్జామ్స్ కూర్చుంటానికి వెళ్ళేటప్పటికి ఈ హాల్ టికెట్ ఒకటి వస్తుంది. హాల్ టికెట్ వచ్చేటప్పటికి దాని నెంబర్ నాకు ఇవాళ దాకా కూడా గుర్తుంది. ఇంకా 17094 అనమాట, 17,094. ఎగ్జామ్స్ మా స్కూల్లో జరిగేవి కాదు. అలాగే ఫుల్ ప్రూఫ్గా జరగడం కోసం అని చెప్పి ఆ స్కూల్లో వాళ్ళని ఈ స్కూల్ వాళ్ళని ఆ స్కూల్ అలా మారుస్తూ ఉండేవారు. అంచేత మాకు ఎక్కడ జరిగేవి, కోటదిబ్బ హై స్కూల్ అని చెప్పి అక్కడ జరిగేవి. కోటదిబ్బ హై స్కూల్లో ఈ ఎగ్జామ్స్ మాకు జరిగేవి. అవి మధ్యాహ్నం 11 అంతకో ఉండేవి ఎగ్జామ్స్. మేము 9 బ్రేక్ఫాస్ట్ చేసేసి 9:30 నడక ప్రారంభించి, అంటే నా పక్కనే వచ్చేవాళ్ళకి ఇంకోళ్ళు ఎవరు ఉండేవారు కాదు పక్కనే. అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ ఇంచుమించు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది వెళ్ళేవాడిని. ఒక గంట ముందరే అక్కడ ఉండేవాళ్ళం. ఎగ్జామ్స్ రాయటానికి స్ట్రిక్ట్గా ఉండేది చాలా విపరీతంగా. ఆ బెంచి చివరొకళ్ళు, ఈ బెంచి చివరొకళ్ళు. ఆ ఇన్విజిలేటర్స్ అందరూ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు కాదు, ఎవరిని అడగడానికి వెళ్ళలేదు, పక్క వాళ్ళని అడగడానికి. అంత స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని మాకు చెప్పేవారు. అలాగే ఏప్రిల్ 15వ తారీఖున ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. 29 దాకా బ్రహ్మాండంగా జరిగింది. ఈలోపుగా ఒక వింత సంఘటన జరిగింది. 13వ తారీఖు అంటే ఇంకా 2 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయనగా నేను ట్యూషన్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి రాత్రి భోజనం చేసి వచ్చేస్తూ అంటే ఇంకా ట్యూషన్ పాయింట్ దగ్గరికి ఇంకొక 50 గజాల దూరంలో ఉందనగా అందరూ రోడ్ల మీదకి పరుగులు పెట్టి నాన్న కంగారు పడిపోయారు. ఏంటంటే పరుగులు పెడుతున్నారు, నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ట్యూషన్ మాస్టరు కుర్చీలోంచి లేచి ఎవరినో కొట్టడానికి రెడీగా ఉంది. ఏమైందని చెప్పినంటే అప్పుడే భూకంపం ట్రెమర్స్ వచ్చినాయన్నమాట. నేను రోడ్డు మీద నడిచి వస్తున్నాను కాబట్టి నాకు తెలియలేదు అటు ఇటు తోలడం అనేది, ఏవి ఊగడం అట్లాంటివన్నీ తెలియదు. ఇక్కడ ట్యూషన్లో వచ్చేటప్పటికి మా మాస్టర్ కూర్చున్న మడత కుర్చీలోంచి ఆయన కింద పడిపోయినంత పని అయింది. అది ఎవరో తోసేసారు, ఎవరు రావాడని చెప్పి బెత్తం వచ్చుకుని 4 వేయిపోయాడు అందరూ ఇదే. అప్పుడు మాకు తెలిసింది, ఓహో ఇదే భూకంపం అంటే అని చెప్పి. అలాగా అంత తీవ్రంగా రాలేదు రిక్టర్ స్కేల్ మీద, అది భూకంపం వచ్చిందని చెప్పి తెలిసింది. ఇలాగా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని చెప్తాను. 10th క్లాస్ కంప్లీట్ అయ్యేటప్పటికి. నేను అందుచేత ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాను. మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ విషయాలన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది లైక్ చేసి కామెంట్ బాక్స్లో రాస్తే నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.